ఓకే. చాలా చోట్ల మీరు కూడా ప్రస్తావిస్తున్నారంట ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే అది కేవలం బీసీవై పార్టీ, రామచంద్ర యాదవ్ మాత్రమే. నేను తప్పితే వేరే పోరాటాలు ఎవ్వరు కూడా చేయట్లేదు. వైసీపీ కూడా చేయట్లేదు. ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పరిమితమయ్యారు, ఆఫీసులకు పరిమితమయ్యారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకుడు ఒక్కడు కూడా కనిపించట్లేదు. నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి. తిరుమలలో సమస్య అపచారం జరిగిందన్నారు, చిన్న విషయం కాదు. మరి తిరుమల విషయం సంబంధించి ప్రతిపక్షంగా చెప్పుకునే ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు? రైతుల సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు కరేడు ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి. అక్కడ వేలాది మంది రైతులు తన భూములను వదులుకొని వాళ్ళ ఉనికిని జీవితం యొక్క ఉనికే ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? అదేవిధంగా మామిడి రైతులకు సంబంధించి వచ్చినప్పుడు మీరు మీ బల ప్రయోగం చేయడానికి చూపించుకున్నారు తప్ప వాళ్ళకి సొల్యూషన్ ఏమి ఇచ్చారు? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత సంవత్సరం రోజుల్లో మీరు అక్కడక్కడ బయటకు వచ్చి మీ బల ప్రదర్శన చేసుకుంటూ నరికేస్తాం, చంపేస్తామంటూ సినిమా డైలాగులు చెప్పుకుంటూ మీ వాహనాల కింద మీ కార్యకర్తలను చంపేసే కార్యక్రమం తప్ప రాష్ట్ర ప్రజలకి ఏమైనా మంచి జరిగే ఒక్క పోరాటం మీరు చేశారా?